ప్రేక్షకులకు నమస్కారం. మరి విజయవాడలో ఒక అగంతకుడు సంచరిస్తున్నాడు. అతను 70 సంవత్సరాలు ఉంటాయి అతని వయసు. ముదిమి మీద పడ్డ అతను మోసం పనులు చేస్తూ చీటింగ్ పనులు చేసి శాడిస్ట్లా ప్రవర్తిస్తున్నాడు. ఇతను శాడిస్ట్ కావడంతో భార్యలు వదిలేశాడు, 3 భార్యలు వదిలేశాడు. 2-3 పెళ్ళిళ్ళు అయ్యి 3 భార్యలు కూడా చీకొట్టి వదిలేశాడు. వైట్ అండ్ వైట్ వేస్తాడు, కాలికి బూట్ వేస్తాడు. 70 సంవత్సరాలు ఉంటాయి. ఊర్మనగర్ భవానీపురంలో సంచరిస్తారు. ఏం పేరు అని అడిగితే స్వామి అంటాడు. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నారాయణ స్వామి, సీతారామ స్వామి. చనిపోతే 6వ బిడ్డ, 5 బిడ్డలు చనిపోతే 6వ బిడ్డ మరి చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదు అని మరి మరి లక్ష్మీ నరసింహస్వామి అని పెట్టి కొని తిరుగుతున్నాడు. బాలయ్య డైలాగ్ చెప్తాడు ఇంట్రడక్షన్. డబ్బులు అందిన కాడికి వసూలు చేస్తాడు. ఏ ఫోటోలు చూపించి గమ్మత్తుగా పెళ్ళిళ్ళు చేస్తామని చెప్పేసి ఆడపిల్లల ఫోటోలు చూపించి మరి పెళ్ళికాని ప్రసాదాలని మగవాళ్ళని పంచిస్తూ ఉంటాడు. విజయవాడ భవానీపురం, గిద్దలూరు, మంగళగిరి, గుంటూరు, గుడివాడ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాడు ఎక్కువ. అతను వైట్ అండ్ వైట్ వేస్తాడు. 70 సంవత్సరాలు ఉంటాయి అతనికి. బాగా గుర్తుపెట్టుకుని 70 సంవత్సరాలు ఉంటాయి. మీరు అతను బాలయ్య డైలాగ్ చెప్పి మోసం చేస్తున్నాడు అతను. మరి అతను కానీ వలలో పడి మీరు మోసపోమాకండి. అతను కామాంధుడు, శాడిస్టు. 70 సంవత్సరాలు వైట్ అండ్ వైట్ వేస్తాడు. కొద్దిగా నల్లగా ఉంటాడు మనిషి. మీరు కనుక అతను మోసానికి అతను మందికి చాలామంది డబ్బులు కట్టాడు. ఆయన ఫోటోలు చూపించి గమ్మత్తుగా డబ్బులు ఉంచుకుంటూ ఉంటాడు. పెళ్ళిళ్ళు చేస్తామని. పెళ్ళిళ్ళు బ్రోకర్ అతను. దయచేసి అతను వలలో పడి మోసపోమాకండి. బాలయ్య డైలాగ్ చెప్తాడు తెలివిగా. ఏం పేరు అంటే స్వామి అని. ఇప్పుడు అనకుండా మరి గోపాలస్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, ఇంకే స్వాములు పుట్టి 5 స్వాములు చచ్చిపోతే చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కావాలని పరుచూరి బ్రదర్స్ డైలాగ్ డైలాగ్ చెప్పి లక్ష్మీ నరసింహస్వామి అనుకో. లక్ష్మీ నరసింహ అని బాలకృష్ణ సినిమాలో ఇది డైలాగు. లక్ష్మీ నరసింహ అని పెట్టుకొని పేరు అది చాలా తప్పు. లక్ష్మీ నరసింహస్వామి పేరు పెట్టి అది వంచడం చాలా తప్పు. అక్కడ రాస్తున్నాను. లక్ష్మీ నరసింహస్వామి ఆయన అవతారం ఎందుకు ఎత్తాడు? హిరణ్యకశిపుడు మరి వధించడానికి లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తాడు ఆయన విష్ణుమూర్తి. మరి ఇంట బయట ఎక్కడ ఆయన వరం కోరుతాడు. ఎక్కడ ఎవరు నేను చావు లేకుండా వరం ప్రసాదించంటే మరి పరమేశ్వరుడు హిరణ్యకశిపుడికి వరం ప్రసాదిస్తాడు. మరి లక్ష్మీ నరసింహస్వామి ఆ వరాన్ని ఇక అవతారం ఎత్తి వెంట బయట కాకుండా గుమ్మం మీద కూర్చోబెట్టి అతన్ని వధిస్తాడు. ప్రహ్లాదుడి బారి నుంచి కొడుకుని మేము చిత్రాంశంలో గురి చేస్తా అంటే విష్ణునామం జపిస్తున్నాడని, విష్ణుమూర్తిని జపిస్తున్నాడని మరి మీరు సినిమాలో అట్లా చూసే ఉంటారు. పురాణాలు మీకు తెలుసు. ఇంట బయట కాకుండా గుమ్మం మీద కూర్చోబెట్టి వాడిని వధిస్తాడు. దానికి అవతారం ఎత్తాడు. మరి నరుడు వల్ల మరి జంతువు వల్ల కూడా అతనికి ప్రాణాపాయం రాకూడదు, ప్రాణం పోకూడదు అని అతను వరం కోరుతాడు. పలానా వాళ్ళ చేతిలో, నరుడు చేతిలో నాకు చావు రాకూడదు, లేకపోతే పలానా జంతువు చేతిలో, సింహాలు కానీ లేకపోతే కూర మగాల చేతిలో కూడా నాకు ఇది ముప్పు రాకూడదు అని వరం కోరుతాడు. మరి దేవుడు మరి పరమేశ్వరుడు బాలాశంకరుడు ఎవరు అడిగితే వాళ్ళకి వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు. చివరికి విష్ణుమూర్తిని మళ్ళీ దేవతలు వాడి వలన ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేస్తే హిరణ్యకశిపుడి వలన విష్ణునామం చెప్పించే హింసలు గురి చేస్తాడు బద్మాష్ గారి హిరణ్యకశిపుడి రాక్షసుడు. మరి ఆవేశం ఎక్కువైపోయి నాకు కూడా డైలాగ్ మారిపోతుంది. మరి సరే ఇక అతను వధించడానికి విష్ణుమూర్తి మరి సృష్టి స్థితి లయకారక బ్రహ్మ విష్ణు పరమేశ్వరు అంటే విష్ణుమూర్తి మరి ఆయన లక్ష్మీ నరసింహ అనే అవతారం ఎత్తుతాడు. లక్ష్మీ నరసింహ. నరుడు కాదు, సింహం కాదు. సగం నరుడు, సగం సింహం తలతో కిందంతా నరరూపం, పైన సింహరూపం. నరసింహ, నరుడి సింహం. దుష్ట శిక్షణకు మృగత్వం, శిష్ట రక్షణకు నరత్వం. అదే నృసింహతత్వం. మరి ప్రియమిత్రులారా, మరి ఇది మెసేజ్ను మీరు స్వీకరించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాంటి బద్మాషగాళ్ళు, మోసగాళ్ళ చేతిలో, శాడిస్టుల చేతిలో పడి మీరు డబ్బులు ఇస్తే ఏ ఫోటోలు చూపిస్తాడు గమ్మత్తుగా. లక్ష్మీ నరసింహస్వామి డైలాగ్ చెప్తాడు. మరి అతని పేరు లక్ష్మీ నరసింహ అంటాడు. 70 సంవత్సరాలు గుర్తుపెట్టుకుని వైట్ అండ్ వైట్ వేస్తాడు, బూట్ వేస్తాడు. ఎక్కువ భవానీపురం, మంగళగిరి, గుంటూరు, మరి గుడివాడ వెళ్తూ ఉంటాడు. గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను,
గుడివాడ గుంటూరు. ఎన్నెన్నో చూశాను. మరి వేటూరు సుందరమూర్తి గారు రాశారు ఆ పాట. మరి చూడండి ఇది పాట, ఈ డైలాగ్ ఏమో పరిచయ బ్రదర్స్ సోదరులు రాశారు. మరి బాగా పండింది బాలయ్య గారు. ఆ డైలాగ్ చెప్పి జనాన్ని వంచిస్తూ ఉంటాడు. తప్పు ఇతనికి తగిన శాస్తి మరి చేయండి మీరు మిత్రులారా. ఇతను కనుక గంటలో పడి మోసపోమాకండి ఇతని చేతిలో పడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.